జగన్ అయితే నేరుగా ఆరోపణలు గుప్పించారు. ఏదైతే హెరిటేజ్కి సంబంధించి ఇప్పుడు అతని మీద పరువు నష్టం దావా అయితే వేశారు 100 కోట్లకి. మరి ఎవరు తగ్గుతారో చూడాలి. ఇందులో 2026 ఫిబ్రవరి 10న హెరిటేజ్ కంపెనీ అధికారిక వెబ్సైట్లో తమ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూనిట్గా ఇందాపూర్ డైరీని పేర్కొంది. దీని మీద తీవ్ర స్థాయిలో దుమారం రాయడంతో ఫిబ్రవరి 15న హెరిటేజ్ వెబ్సైట్లో ఇందాపూర్ డైరీని కో మ్యానుఫ్యాక్చరర్ సహ తయారీదారులుగా మార్చేశారు. ఇక్కడ ఆరోపణలు వచ్చిన 5 రోజుల్లోనే అధికారిక వెబ్సైట్లో హెరిటేజ్ డేటా మార్చేసింది. 2026 ఫిబ్రవరి 14 హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్కి చెందిన వైస్ ప్రెసిడెంట్ నేషనల్ సేల్స్ హెడ్ మకరంద్ శాస్త్రి ఉద్యోగి నుంచి తప్పుకున్నారు, కాదు తొలగించారు. 2015 ఆగస్టు 24 చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీకి నెయ్యి వ్యవహారాలు హెరిటేజ్ యూనిట్కి చెందిన మహారాష్ట్రకి చెందిన ఇందాపూర్ డైరీని తీసుకొచ్చారు. అప్పట్లో ఈ సంస్థ కిలో నెయ్యి సరఫరాకు ₹278 కోట్ చేస్తూ టెండర్లు దక్కించుకుంది. 2016 మార్చి 19న ఇందాపూర్ డైరీ సరఫరా చేసే నెయ్యి నాణ్యత మీద టీటీడీ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షలో నాణ్యత లేదని తేలింది. దాంతో ఇందాపూర్ డైరీ మీద టీటీడీ అనర్హత వేటు వేసింది. అంటే నెయ్యి కల్తీ జరిగిందనే కదా అర్థం. ఇందాపూర్ డైరీ మీద అనర్హత వేటు పడిన కొద్ది రోజులకే, అంటే 2016 ఏప్రిల్ 26న మళ్ళీ ఆ డైరీకి అర్హత కల్పించి టెండర్లో కిలో నెయ్యి ₹340 సరఫరా చేస్తామని పేర్కొంటూ బిడ్డింగ్లో పాల్గొంది. 2018 నవంబర్ 27న హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్కు టెండర్ దక్కింది. కిలో నెయ్యి ₹321 సరఫరా చేసేలా ఇందాపూర్ డైరీకి టీటీడీ ఆర్డర్ ఇచ్చింది. 2025 డిసెంబర్ 16న ఇదే ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్కి 2004లో చంద్రబాబు అధికారంలోకి రాగానే గతంలో కిలో నెయ్యికి $321 కోట్ చేస్తే ఇప్పుడు ఏకంగా $658 టెండర్ చేసింది. ఇదే హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ చక్రం తిప్పి భారీగా రేట్ కోట్ చేసింది. చంద్రబాబు పథకం ప్రకారం ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టించి 300కి నెయ్యి దొరుకుతుందంటూ టెండర్లో పాల్గొనకుండా అందరినీ భయపెట్టి చివరికి ₹658 ఆయనకి సంబంధించిన కంపెనీకి ఆర్డర్ ఇచ్చేసుకున్నారు. ఏ ప్రభుత్వంలోనైనా టీటీడీలో టెండర్ ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తారు. అందులో L1 వచ్చిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి నెయ్యిని తీసుకుంటారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసేవాళ్ళు దేశంలోని మిగిలిన గోళ్ళకి సరఫరా చేస్తారు. గుడికి వచ్చే ప్రతి ట్యాంకర్ కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందిన ల్యాబ్ నుండి అక్రెడిటెడ్ రిపోర్ట్తో గుడికి రావాలి. కేంద్ర ప్రభుత్వ గుర్తింపుతో ఉండే ల్యాబ్ రిపోర్టును తెచ్చుకోవాలి. అది టీటీడీ విధానం. మా ప్రభుత్వంలోనే కాదు, దశాబ్దాలకు ఇదే జరుగుతుంది. ఆ రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాత కూడా టీటీడీ ల్యాబ్లో మళ్ళీ టెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా టెస్ట్ పాస్ అయితేనే లోనికి పంపిస్తారు. బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో హర్ష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్గా ఉండేది. 2018 జూన్ 26న చంద్రబాబు ప్రభుత్వం ఉత్తరాఖండ్కి చెందిన బోలేబాబా డైరీకి సాంకేతిక అనుమతి టెక్నికల్ క్వాలిఫై ఇస్తూ టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. స్వయంగా బోలేబాబా ప్లాంట్ని పరిశీలించి టీటీడీ వాళ్ళు టెక్నికల్లీ క్వాలిఫైడ్గా నిర్ధారించారు. 2019 మార్చి 6న బోలేబాబా డైరీకి చంద్రబాబు సర్కార్ హయాంలోని 82,000 కేజీల ఆవు నెయ్యి సరఫరాకు ఆర్డర్ ఇచ్చారు. ఇదే బోలేబాబా తాము హెరిటేజ్తో అసోసియేట్ అయినట్టు ఈ కామర్స్ వెబ్సైట్లో ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపింది. ఇప్పుడు టీడీపీ బ్యాచ్ బోలేబాబా రాజస్థాన్ది, ఉత్తరాఖండ్ది కాదంటారు. హెరిటేజ్ హైదరాబాద్ అయినా విజయవాడ అయినా రెండు ఒకటే కదా. ఆ ఉత్తరాఖండ్ బోలేబాబా ప్లాంట్కి వీళ్ళ సిబ్బందిని పంపించి క్వాలిఫై చేయించి ఆర్డర్లు ఇచ్చారు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధాన ఆరోపణ.